ప్రతి జీవితానికి ఒక సంప్రదాయం అనేది ఉంది. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా పెద్దలు పిలిచారు కాబట్టి నిర్దేశిత సమయం వరకు ఇక్కడ నిలబడాలి. ఒక 5 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లోనే కూర్చోవాలి. ఎవడెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు కూర్చోవాలి. కృతత్రేత ద్వాపర యుగాల్లో భర్తల మాట భార్యలు వినేవాళ్ళుట. ఎందుకు నవ్వుతారు? అదేంటి అట్లా? అప్పుడు బయటపడిపోకూడదు. అప్పుడే మొగుడి మాట పెళ్ళాం విన్నా నష్టం లేదు, వినాలి. పెళ్ళాం మాట మొగుడు వినటము తప్పు కాదు. ఎటొచ్చి మొగుడు పెళ్ళాల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరైపోతుంది. అంత దూరం పోకుండా ఎప్పటికి అయ్యేది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టున్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని చెప్పి విజన్ 2027. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. 24/7 365 డేస్ చాలా డెడికేటెడ్గా, డివోటెడ్గా, డ్యూటీ మైండెడ్గా, ఒక్క సీఎల్లు, ఒక్క ఈఎల్లు, ఒక్క మెడికల్ లీవ్ వాడుకోకుండా ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా గ్లోబల్లో అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. చాలా సిన్సియర్గా చేస్తున్నాడు వాడు దుంపదేగా. విఆర్ఎస్లో పోరా అన్నా కూడా పోవట్లే. మరి అటువంటి యమదంష్టల నుంచి జీవులు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకే శంకర భగవత్పాదుల వారు ఒక మంచి మాట చెప్తారు. ఒక కప్పని పాము 3 వంతులు మింగిందిట. ఇంకా ఒక్క గుటక పాము వేస్తే కప్ప నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్క గుటకతో నోట్లోకి వెళ్ళిపోయే కప్పకి ఆ ఎదురుగా ఉన్న తీగల మీద 2 ఈగలు కనపడ్డాయిట. వాసనలు ఎంత బలీయమో చూడండి. మనం అనుకుంటాం వాసనలు వదిలేస్తామని. మనం వాసనల్ని వదిలేయం, వాసనలు మనల్ని వదిలేస్తే మనం బాగుపడతాం. స్వభావో దురతిక్రమ. ఈ కప్ప ఏం చేసింది అన్నారు, ఆ తీగ మీద ఉన్న ఈగల్ని చూసేటప్పటికల్లా దీనికి తినాలి అనిపించింది. ఇది అప్పటికే 3 వంతులు తినబడి ఉన్నది పాము చేత. ఎవడైనా వాడి ప్రవృత్తిని మార్చుకోవటం కష్టం నాయన అంటూ టప్ అంటూ ఈ నాలుకని ఆ ఈగ మీద వేసి లోపలికి లాగింది. ఇది ఎవరన్నా ఆనందంగా ఉందా? 2 అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లతో కప్ప పాముకు ఆహారం అయింది. కాలసర్పము, కాలపురుషుడు అనేటువంటి పాము జీవులు అనేటువంటి కప్పల్ని పడితే ఇంకా ఈ జీవులు విషయవాసనలు అనే ఈగల్ని పడుతూ ఉన్నారా, ఇందుట్లోంచి వీళ్ళకి విముక్తి ఎప్పుడు అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఒక రోజు గడిచింది అంటే మనం ఏదో ఇంతింత పెద్ద కేకులు పెట్టి, మరి వయస్సు పెరిగితే కష్టం అవుతుందని చెప్పి 55 ఏళ్ళ వాళ్ళు 45 కేకులే కొవ్వొత్తులే పెట్టడం. ఆ పక్క ఆవిడ అడుగుతుంది, అమ్మా నీకు 10 ఏళ్ల క్రితమే 55 కదా అని. పెద్దగా అరవ్వాక ఎందుకు వచ్చి నీ పాడు పీడ? నువ్వు కట్ చేసినా కట్ చేయకపోయినా వాడు నిన్ను కట్ చేస్తున్నాడు. కాలప్రవాహం తోసుకుపోతుంది. తోసుకుపోయే కాలప్రవాహానికి మనం ఎదురెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి చేస్తాం. ఏమిటి ప్రారంధం అంటే మేము ఇక్కడున్నాం వచ్చి తీసుకెళ్ళని చెప్పటం అన్నమాట. భగవంతుడు మానవ జన్మని సార్థకత చేసుకోవటానికి అనేక మార్గాలు మనకి పెద్దలు ఉపదేశం చేశారు. ప్రస్తుతం కలియుగం. ఈ యుగంలో పుట్టడం ఒక రకంగా కొంచెం పాపమే. 3 యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వలేదు. ఒక యూనివర్సిటీ పిలిచి మరీ సీట్ ఇచ్చింది. మీకు పెన్షన్ కూడా ఇస్తాం, మీరు 70 ఏళ్ళు వచ్చినా మా యూనివర్సిటీలో చదవచ్చు. రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటి అన్నారు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏమిటన్నారు? కలియుగము. మరి ఈ కలియుగంలో మానవులు ఎలా తరిస్తారండి? కృతయుగంలో అంటే తపస్సు చేశారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేశారు, ద్వాపరయుగంలో దాన ధర్మాలు చేశారు. సత్యము, తపస్సు, దానము, శౌచము, అహింస నేను గట్టిగా మాట్లాడితే ఇక్కడే గొయ్యి తీసి నన్ను కప్పేస్తారు. మాట్లాడకూడదు అవన్నీ. మరి ఇటువంటి కలిమానవులు ఎలా తరిస్తారు అంటే
వ్యాసమహర్షి శ్రీమద్భాగవతంలో 11వ స్కంధంలో నామ మాహాత్మ్యం చెప్తూ నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం అని చెప్పారు. ఆయన పెద్దగా తపస్సు, దానము, శౌచము, సత్యము, అహింస అనేటువంటిది కలియుగంలో కనపడటం కష్టంరా. చేయవలసినటువంటి విధియుక్తమైన ధర్మాన్ని ఆచరిస్తూ భగవన్నామాన్ని బోనస్గా తీసుకొని మీరు గట్టెక్కండి అని చెప్పారు. అన్నీ మానేసి భగవన్నామం చేయమని చెప్పలా. సకాల త్రికాల సంధ్యావందనం చేస్తూ ఎడిషనల్గా భగవన్నామం చేయమన్నారు. ఇప్పుడు ఈ ధ్యాస, శ్వాస మీద ధ్యాస, పిరమిడ్లు, ఆగిడ్లు, పెద్ద బిడ్లు, వీటి వల్ల వచ్చేది లేదు, చచ్చేది లేదు. 12 ఇడ్లీ తిని ధ్యానంలో కూర్చుంటే వాడికి అవే వస్తాయి కానీ శ్వాస మీద ధ్యాస రాదు. అవన్నీ పెద్దలు చెప్పలేదు. ధర్మశాస్త్రం, వేదం ఏం చెప్పిందో దాన్నే ఆచరించాలి. అదే చెయ్యవలసిన కార్యం అంతా చేస్తూ కర్మానుష్ఠానం చేస్తూ భగవన్నామాన్ని ఆశ్రయించమన్నారు పెద్దలు. అలాంటి భగవన్నామ వైభవం నారద మహర్షుల వారు భూలోకానికి అందించారు. ఆ తర్వాత దాన్ని చాలామంది స్వీకరించారు. హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు నాకు పరమ గురువులు. మా గురువు గారు దాసు గారికి మొట్టమొదటి శిష్యులు. నారాయణదాసు గారి ప్రథమ ప్రశిష్య వర్గానికి చెందిన వాడిని. నాకు మహదదృష్టం, అదొక్కటే నాకున్న క్వాలిఫికేషన్ అయ్యా. అటువంటి చక్కని ప్రదోష వేళ రంగనాథస్వామి హాయిగా శయనించి ఉన్నాడు. చూడండి, ఆయన పడుకున్నటువంటి వాహనం ఎప్పుడూ కదిలేటువంటి సర్పం, ఎప్పుడూ స్థిరంగా ఉండనటువంటి సర్పం మీద ఆయన స్థిరంగా పడుకొని ఉన్నాడు. ఏమిటి మనకి చెప్తున్నాడు అంటే, సమస్యలు అనేటువంటివి ఎప్పుడూ కదిలిస్తూనే ఉంటాయిరా, నువ్వు కదలకుండా స్థిరంగా ఉండు అని చెప్తున్నాడు రంగనాయక స్వామి వారు. అది ఆయన నిలబడి భగవంతుడి ప్రతి రూపానికి అందులో ఒక వేరే అర్థం చెప్తారు.